చివరకు హర్రర్ కూడా రెండు మిక్స్ చేయి కొట్టారు. బట్ నీకు ఎక్కడ ఇది ఎక్కువ కాలేదు ఇది తక్కువ కాలేదు. ఒక బిర్యానీ వండినప్పుడు టేస్ట్ ఎట్లా వస్తుందో ప్రతి ఒక్కటి దీంట్లో ఏది ఎక్కువ కాలేదు ఏది తక్కువ కాలేదు ఏది డిసప్పాయింట్ చేయలేదు. అలా ప్రతి ఒక్కటి హాయిగా ఒక మనం రెస్టారెంట్కి పోయి బిర్యానీ తింటే ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో ఆ టైప్లో ప్రతి ఒక్క ఫ్యామిలీని సో ఇక్కడ కించపరిచేది లేదు, ఎవరిని తక్కువ చేసేలేదు. బ్యూటిఫుల్గా తీశారు ఒక స్టోరీని, ఒక సినిమాగా తీసి నవ్విపించారు. సో 100% సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. మీరు థియేటర్లో చూస్తేనే చాలా ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. గూస్ బంప్స్ వస్తే ఆ క్లైమాక్స్లో బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య. ఒక చిన్న క్యూట్గా ఒక చిన్న బొమ్మ ఉంటుంది భయ్య. ఆ బొమ్మని బాగా రెడీ చేస్తారు. బాగా ఆ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆ బొమ్మని బాగా హైలైట్ చేస్తారు. ట్విస్ట్ బాగా హైలైట్ అనిపిస్తుంది. ఆ బొమ్మ బాగా మాట్లాడుతుంది. థ్రిల్లర్ అంటే థ్రిల్లర్గా అంతగా అనిపించదు. హర్రర్ ఉంటుంది. హర్రర్ అంటే బాగా ఎక్కువ పెట్టలేదు కానీ పర్లేదు. హర్రర్ బాగా వచ్చిన లైట్ కట్గా అక్కడక్కడ మనకి గూస్ బంప్స్ సీన్స్ వస్తాయి. కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు. సునీల్ గారు కెమెరామెన్ కింద ఉంటారు. బాగా డైలాగ్స్ దయ్యంతో షూటింగ్ చేస్తారు. ఆ షూటింగ్ లొకేషన్ బాగా అట్మాస్ఫియర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు భయ్య. బాగుంది. ఆ కామెడీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ బాగా ఎంజాయ్ చేయిస్తారు. బాగా మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. 3.5 ఇస్తారు టారెటింగ్. అంటే ఆమె అంత ఇంపార్టెంట్ రోల్ అనేది ఎక్కువ లేదనమాట. నార్మల్గా కొద్దిగానే ఉంది. క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. బట్ మళ్ళీ కంబ్యాక్గా అదుర్స్ 2తోనైతే కొన వెంకట్ రావాలనుకుంటున్నా. అదే నేనైతే చెప్పేది. సినిమా అయితే నార్మల్ అనిపించింది. హారర్ తక్కువ ఉంది. కామెడీ కూడా సెకండ్ హాఫ్లో పెట్టిందే. ఫస్ట్ హాఫ్లో ఇంకా కొద్దిగా ఇదే రేంజ్ పెట్టిండే కొద్దిగా బాగుండేది, ఇంకా బాగుండేది అని అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో ఒకటి కొద్దిగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్ హాఫ్లో సత్య గారు కొద్దిగా వస్తారు. ఇంకా కొద్దిగా నార్మల్ అంత ఇవి జనరేట్ చేస్తారు. అంటే ట్రైలర్ చూసి కనీసం నవ్వుకుంటాంలే మంచిగా ఉంటుందిలే అని అనుకున్నాం అన్నమాట. సత్య గారు బాగా చేస్తారని. కానీ కాకపోతే కొద్దిగా ఊహించిన దానికన్నా చాలా డౌన్ ఉందండి. ఫస్ట్ పార్ట్ బాగుంది. దాది కొద్దిగా బాగా ఆడింది కదా. ఇంకోటి భయపడిచ్చే ఇది కూడా నార్మల్ ఉంటుంది అంతే. ఓకే.